హలో అండి, ఈరోజు మన కిచెన్లో నల్లేరు పచ్చడి రెసిపీ చూద్దామండి. ముందుగా ఒక బౌండీలో 2 గుప్పెళ్ళ పల్లీలను వేసి 50% ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5-6 ఎండుమిర్చిని కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలను, 2 స్పూన్ల నువ్వులను, 1/2 టీ స్పూన్ జీలకర్రను వేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదే బాండీలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న నల్లేరు ముక్కల్ని లేత కాడలు వేసుకోవాలండి. అప్పుడు పచ్చడి టేస్ట్ ఉంటుంది. అది పచ్చి పసరు వాసన పోయేంత వరకు కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిరపకాయలని నేను ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకుంటున్నానండి. మనం ఎండుమిర్చి పచ్చిమిర్చి 2 యూజ్ చేస్తున్నాం కాబట్టి కారంను అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఇలా పచ్చిమిర్చి నల్లేరు కాడలు ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక 6-7 పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను కూడా దాంట్లోనే వేసి కొద్దిసేపు మళ్ళీ మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఒక మీడియం సైజు నిమ్మ సైజు అంతా చింతపండుని క్లీన్ చేసుకొని దాంట్లో వేసి కొంచెంసేపు బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకు పచ్చడి వాటర్ లేకపోయినా కొంచెం బాగా వస్తుందండి పచ్చడి. చూస్తున్నారు కదండి, ఇలా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, నువ్వులు, పల్లీలను ఇలా మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. దాంట్లో పాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న నల్లేరు కాడలను, మీ రుచికి తగినట్టు ఉప్పు, ఒక 1/4 టీ స్పూన్ పసుపు వేసి ఇలా వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలండి. మళ్ళీ అదే బాండీలో మరొక టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని అవి 50% ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని, కరివేపాకును కూడా వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం మిక్సీకి వేసి పెట్టుకున్న పచ్చడిని కూడా వేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి కామెంట్లో